హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఎస్ఎస్సి జీడీకి అయితే స్టాటిక్ జీకే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్టాటిక్ జీకేలో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ ఎక్కువగా చదవాలి, టోటల్గా స్టాటిక్ జీకే నుంచి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, మొత్తం టోటల్ టాపిక్స్ ఏంటనేవి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ క్లాసికల్ డ్యాన్స్ అండ్ ఫోక్ డ్యాన్స్, సాంప్రదాయ నృత్యం మరియు జానపద నృత్యాల నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. మరి సాంప్రదాయ నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు ఎన్ని ఉన్నాయి? 8 నృత్యాలని ఉన్నాయి. ఆ 8 నృత్యాల గురించి కూడా క్లియర్గా చదవాలి. అలాగే అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి జానపద నృత్యాలు కూడా క్లియర్గా చదవాలి. ఆ జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది, ఏ తెగవారు చేస్తారు, అలాగే ఏ సందర్భంగా చేస్తారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ నుంచి అయితే ఇలా చదవాలి. అలాగే మరి కళారంగ ప్రముఖులు, ఆర్ట్స్ పర్సనాలిటీ అంటే కళారంగం, నృత్యం, నాటకం, సంగీతం, ఈ రంగంలో అంటే ఏదైనా కళారంగం అనమాట. ఒక చేతి అంటే ఒక చేతులతో చేసినటువంటి విద్య కావచ్చు, ఏదైనా సరే కళారంగ ప్రముఖుల గురించి అయితే ఈ టాపిక్లో ఉంటుంది. కళారంగ ప్రముఖులు అనే ఈ టాపిక్ నుంచి అయితే ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి, కాబట్టి ఈ టాపిక్ కూడా చదవాలి. అలాగే ఆర్ట్స్ అవార్డ్స్, ఆర్ట్స్ అవార్డ్స్ అంటే ఏంటి? కళారంగానికి వాళ్ళకు మాత్రమే ఇచ్చేటటువంటి అవార్డ్స్. అంటే నృత్యం, నాటకం, సంగీతం ఈ రంగంలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులకు ఇచ్చేటువంటి అవార్డ్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్గా 34 అవార్డ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఎన్నమ్మా? 34 అవార్డ్స్. ఆ అవార్డ్స్ అనేవి కళారంగంలో ఎవరికి ఎక్కువగా వచ్చాయి, ఆ అవార్డ్స్ అనేవి ఎప్పుడు స్థాపించబడింది, ఆ అవార్డ్స్ ఎవరి జ్ఞాపకార్థంగా స్థాపించారు, ఆ అవార్డ్స్కి బహుమతి అనేది ఏముంటుంది, అమౌంట్ అనేది ఎంత ఇస్తారు, అది ఏ శాఖ నిర్వహిస్తుంది, ఈ విధంగా అయితే ఈ టాపిక్ నుంచి చదవాలి. ఓకే, మరి అలాగే అవార్డ్స్, మరి ఆర్ట్స్ అవార్డ్స్ ఇవి ఓన్లీ కళారంగం వాళ్ళకు మాత్రమే ఇస్తారని చెప్పుకున్నాం. మరి ఈ అవార్డ్స్ ఏంటి? నేషనల్ అవార్డ్స్ అలాగే ఇంటర్నేషనల్ అవార్డ్స్. ఇవి అన్ని రంగాలకు వాళ్ళకు కూడా, సంగీతకారులకి, అలాగే శాస్త్రవేత్తలకి, అలాగే రాజకీయ నాయకులకి, బాగా స్వతంత్ర సమర యోధులకి అందరికీ కూడా ఇచ్చేటువంటి అవార్డ్స్ అవి. ఓకే, పద్మభూషణ్ అవ్వచ్చు, భారతరత్న అవ్వచ్చు, పద్మవిభూషణ్, పద్మశ్రీ, ఇలా చాలా అవార్డ్స్ అనేవి ఉన్నాయి. మరి ఆ అవార్డ్స్ అనేవి మొట్టమొదటిసారిగా అందుకున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఈ అవార్డు అనేది ఎప్పుడు స్థాపించారు, ఈ విధంగా అయితే ఈ అవార్డ్స్ గురించి చదవాలి. అలాగే నోబెల్ అవార్డ్స్ కూడా ఈ అవార్డ్స్లోనే వస్తాయండి. ఓకే, నేషనల్ ఇంటర్నేషనల్ అన్నాం కాబట్టి. ఓకే, మరి స్పోర్ట్స్, క్రీడలు టాపిక్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు ఏ క్రీడకు చెందినవారు, పివి సింధు ఏ క్రీడలో ప్రావీణ్యం పొందినటువంటి వ్యక్తి. ఓకే, ఈ విధంగా అయితే చదవాలి. మరి అలాగే బుక్స్ అండ్ అథర్స్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పుస్తకాలు మరియు రచయితలు, ఏ పుస్తకాన్ని ఎవరు రచించారు, ఏ పుస్తకానికి బుకర్ ప్రైజ్ వచ్చింది, మొట్టమొదట బుకర్ ప్రైజ్ అందుకున్నటువంటి వ్యక్తి ఎవరు, ఏ పుస్తకానికి మొట్టమొదటిసారిగా బుకర్ ప్రైజ్ అనేది వచ్చింది, ఈ విధంగా అయితే చదవాలి. ఓకే, మరి అలాగే ఫేమస్ పర్సనాలిటీస్, ప్రముఖ వ్యక్తులు బాగా ఫేమస్ అయినటువంటి వ్యక్తులు కళారంగంలోనే కానివ్వండి, అలాగే స్వతంత్ర సమరయోధులు కానివ్వండి, అలాగే స్వతంత్ర సమరయోధుల యొక్క నినాదాలు కానివ్వండి, వాళ్ళకి వచ్చిన బిరుదులు కానివ్వండి. ఓకే, ఈ విధంగా అయితే ఫేమస్ పర్సనాలిటీస్ గురించి మనం చదవాలి. అలాగే మరి ఫెస్టివల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ లేనిదే క్వశ్చన్ పేపర్ తయారవ్వదు అన్నంత ఇంపార్టెంట్ అని మనం చెప్పవచ్చు. మనకి శాస్త్రీయ నృత్యాలు అలాగే జానపద నృత్యాలు ఎంత ఇంపార్టెంటో, అలాగే ఫెస్టివల్స్ అనేవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు లైవ్లో అయితే మీకు ప్రతిరోజు కూడా లైవ్ అనేది ఉంటుంది, కాబట్టి ఎస్ఎస్సి జీడీ లైవ్లో మీకు టాపిక్ వైజ్ ఈ అన్ని టాపిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనం క్లియర్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా లైవ్లో పార్టిసిపేట్ చేయండి. ఇది అంటే మీకు ఈ టాపిక్స్ అనేవి చెప్తున్నాను, అలాగే ఈ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫెస్టివల్స్ అనేవి మరి పొంగల్ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రానికి చెందినది, మరి ఆ పండుగ అనేది ఏ సందర్భంగా ప్రదర్శిస్తారు, ఏ ప్రాంతంలో ప్రదర్శిస్తారు, ఎన్ని రోజులు ప్రదర్శిస్తారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సిగ్మోఫ్ పండుగ ఏ రాష్ట్రానికి చెందినటువంటి పండుగ, సిగ్మోఫ్ పండుగ అనేది ఏ రాష్ట్రంలో మహిళలు ప్రదర్శిస్తారు, ఈ విధంగా అయితే చదవాలి. ఆ రాష్ట్రంలో ఏ పండుగ జరుపుకుంటారు, ఏ తెగవారు జరుపుకుంటారు, ఏ సందర్భంగా జరుపుకుంటారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మరి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సంగీత వాయిద్యాలు, ఎన్ని సంగీత వాయిద్యాలు ఉన్నాయి, ఆ సంగీత వాయిద్యాలు అనేవి దేనితో తయారవుతాయి. మనం జానపద నృత్యాలు చెప్పుకున్నాం, శాస్త్రీయ నృత్యాలు చెప్పుకున్నాం.
చెప్పుకున్నాం కదా. మరి భరతనాట్యంలో ఉపయోగించినటువంటి సంగీత వాయిద్యం ఏంటి, మరి ఆ వాయిద్యం అనేది ఏ విధంగా తయారవుతుంది, సితార్ వాయిద్యం దేనితో తయారవుతుంది, మరి ఢోలక్ అనేది దేనితో తయారవుతుంది, ఈ వాయిద్యాల గురించి మనం తెలుసుకోవాలి. ఆ వాయిద్యంలో ప్రసిద్ధగాంచిన వ్యక్తుల గురించి కూడా క్లియర్గా తెలుసుకోవాలి. ఓకే, మరి అలాగే ఫోర్ట్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో కోటలు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధ కోటలు, ఆ కోటలు అనేవి ఎవరు స్థాపించారు, ఆ కోటల గురించి కూడా చదవాలి. అలాగే మ్యూజియంస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మ్యూజియంస్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఈ టాపిక్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఫెయిర్స్, జాతరలు, ఎక్కడ ఏ జాతర, ఫెస్టివల్స్ అనేవి, ఉత్సవాలు అనేవి జరుగుతాయి. ఓకే, మరి అంబుబాచి మేళా అనేది ఎక్కడ జరుగుతుందమ్మా, అస్సాంలోని కామాఖ్య అమ్మవారి దేవాలయంలో జరుగుతుంటాయి అనమాట. అటువంటి ఉత్సవాలు, జాతరలని మనం చెప్పొచ్చు. అలాగే ఫోక్ మ్యూజిక్, జానపద సంగీతం, అలాగే రిలీజియస్ ప్లేసెస్, ఏ టెంపుల్ ఎక్కడుంది, మతపరమైన ప్రదేశాలు, టెంపుల్సే కానివ్వండి, అలాగే బౌద్ధ అంటే వాళ్ళకి సంబంధించినవే కానివ్వండి, ప్రతి ఒక్క ఆలయాన్ని గురించి కూడా, ఆలయం అనేది ఏ శైలిలో ఉంటుంది, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, స్మారక చిహ్నాలు, అలాగే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, యుఎన్ఓ ఎప్పుడు స్థాపించబడింది, ఈ యుఎన్ఓలో సభ్య దేశాలు ఎన్ని ఉంటాయి, మనం సంస్థల గురించి ఏ విధంగా చదవాలి, సంస్థ అనేది ఎప్పుడు స్థాపించారు, ఆ సంస్థ ఎక్కడ, దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, అలాగే ఆ సంస్థలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి, ఆ సంస్థలో శాశ్వత సభ్య దేశాలెన్ని, ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ సంస్థ అనేది దేనికోసం కృషి చేస్తుంది, అందులో యుఎన్ఓ అనేది చాలా పెద్ద సంస్థ, దీంట్లో 193 సభ్య దేశాలని ఉన్నాయి. ఓకే, మరి దీంట్లో శాశ్వత సభ్య దేశాలెన్ని అని కూడా మీకు అడగొచ్చు. యుఎన్ఓ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలాగే ఆర్గనైజేషన్, ప్రతి ఒక్క సంస్థల గురించి కూడా, ఇది ఒక పెద్ద సంస్థ అండి. అలాగే ఆర్గనైజేషన్స్, అన్ని సంస్థల గురించి కూడా చదవాలి. అలాగే మరి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే భారతదేశంలోని మఠాలు, మొనస్టరీస్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. ఫస్ట్ ఇన్ ఇండియా వరల్డ్, భారతదేశంలో మరియు ప్రపంచంలో మొట్టమొదటిది అని అడిగారు. భారతదేశంలో మొట్టమొదట ముఖ్యమంత్రి ఎవరు, మొట్టమొదట ప్రధానమంత్రి ఎవరు, ప్రపంచంలోనే మొట్టమొదట ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు, ఈ విధంగా. ఓకే, మరి అలాగే నేషనల్ పార్క్స్, జాతీయ ఉద్యానవనాలు, ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే బర్డ్ సంచురీస్, పక్షుల అభయారణ్యాలు, అలాగే టైగర్ రిజర్వేర్స్, అలాగే రివర్స్, నదులు, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ఓకే, మనకి ఫెస్టివల్స్ ఎంత ఇంపార్టెంటో, నృత్యాలు ఎంత ఇంపార్టెంటో, అలాగే రివర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ కమిటీస్, ముఖ్యమైన కమిటీలు, ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నైబరింగ్ కంట్రీస్ ఏంటండి, పొరుగు దేశాలు, అలాగే ఇంపార్టెంట్ డేస్ అండ్ ఇయర్స్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ఓకే, అలాగే లేక్స్ ఇన్ ఇండియా వరల్డ్, భారతదేశంలో మరియు ప్రపంచంలో ఉన్నటువంటి సరస్సులు, ప్రపంచంలో అతిపెద్ద సరస్సు ఏది, భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది, ఈ విధంగా అయితే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. అలాగే వీటన్నిటి నుంచి కూడా మనం చాలా క్లియర్గా క్వశ్చన్స్ అనేవి లైవ్లో డిస్కస్ చేసుకుందాం. అలాగే దిస్ ఈజ్ అవర్ కోర్సు. ఈ టాపిక్స్కి సంబంధించిన నేను చెప్పేది ఓన్లీ స్టాటిక్ జీకేనే. అలాగే వీటిలో మన కోర్సులో అయితే మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్, అలాగే జనరల్ అవేర్నెస్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర ఉందండి. ఒక స్టాటిక్ జీకే టాపిక్సే చెప్పాను, కానీ మన దగ్గర అన్ని మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది సారు. కాబట్టి ఇంగ్లీష్కి సంబంధించిన టాపిక్స్ కూడా చెప్పారు. కాబట్టి అన్ని టాపిక్స్కి సంబంధించిన కంప్లీట్ కోర్సు మన దగ్గర ఉంది. అలాగే 1 lakh బిట్స్, మీరు ఈ కోర్సుకు సంబంధించిన కంటెంట్ అన్ని చదివి ఈ 1 lakh బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా 2026లో ఉద్యోగం అనేది మీ సొంతం అవుతుంది. ఓకే, మరి ఇది 999 ఉన్నటువంటి కోర్స్ అయితే మీకు ఇప్పుడు న్యూ ఇయర్ ఆఫర్గా అయితే మీకు 499 రూపీస్కి అందించడం జరుగుతుందమ్మా. అంటే 499 500 సేవ్ అవుతుంది. 500కి కంప్లీట్ కోర్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది 6 months వ్యాలిడిటీతో. కాబట్టి ఖచ్చితంగా కోర్స్ అనేది కావాలంటే వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి పిఆర్ అకాడమీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అనేది పర్చేస్ చేసుకోండి. మీరు కోర్స్ తీసుకోండి, డైలీ లైవ్కి అటెండ్ అవ్వండి, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా 2026లో మీకు ఉద్యోగం అనేది వస్తుంది. ఓకే, మరి మనం ఇప్పుడు ఈ టాపిక్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం.
వసంత పండుగ అయిన అలియో లిగంగా భారతదేశం ఏ రాష్ట్రంలో పాల్గొన మాసంలో మొదట బుధవారం నాడు జరుపుకుంటారు అని అడిగారు. చూసారమ్మా క్వశ్చన్ అనేది ఏ విధంగా అడిగారో మనకి ఇక్కడ ఇచ్చేసారు. ఏమని ఇచ్చారు? వసంత పండగ అని ఇచ్చారు. అలాగే ఆ పండగ కూడా ఇచ్చారు. అలీ ఆయ్ లిగంగా అనే ఒక పండగ భారతదేశంలో రాష్ట్రంలో జరుపుకుంటారు, పాల్గొన మాసంలో జరుపుకుంటారు అని ఇచ్చారు. చూసారా, పండగ ఇచ్చేసారు, అలాగే అది వసంత పండగ అని చెప్పారు, పాల్గొన మాసంలో జరుపుకుంటారు, పాల్గొన మాసంలో మొదట బుధవారం నాడు జరుపుకుంటారని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఇది ఎప్పుడు వచ్చింది? SSC GD 4/2/2025 థర్డ్ షిఫ్ట్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆప్షన్స్ కూడా చూద్దాం. ఆప్షన్ 1 గోవా, ఆప్షన్ 2 అస్సాం, ఆప్షన్ 3 హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ 4 కేరళ. ఓకే, ఆన్సర్ అనేది ఆప్షన్ B ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఏంటండి ఆన్సర్? మనకి ఇక్కడ ఏమడిగారు? వసంత పండగ ఎప్పుడు జరుపుకుంటారు? అలియో లిగంగా అనే ఒక పండగ జరుపుకుంటారు. ఎక్కడ? అస్సాం రాష్ట్రంలో అయితే జరుపుకుంటారండి. ఎప్పుడు జరుపుకుంటారు? పాల్గొన మాసంలో జరుపుకుంటారని మనకి ఇక్కడ అడగడం జరిగింది. మరి పాల్గొన మాసంలో జరుపుకుంటారు. ఒకవేళ ఈ అలియో లిగంగా అనే ఒక పండగ ఏ తెగవారు జరుపుకుంటారు అని మీకు అడిగితే ఏ తెగవారమ్మా? మిసింగ్ తెగవారు. ఏ తెగమ్మా? మిసింగ్ తెగ. ఓకే, మిసింగ్ తెగవారైతే ఈ పండుగను జరుపుకుంటారు. ఏ పండుగ? అలియో లిగంగా అనే ఒక పండుగ పాల్గొన మాసంలో మొదట బుధవారం నాడు మిసింగ్ తెగవారైతే ఒక వసంత పండగగా దీన్ని జరుపుకుంటారు. ఓకే, మరి అలాగే గోవా రాష్ట్రంలో అయితే ఏం పండుగమ్మా? సిగ్మోఫ్ పండగ. ఏ పండుగ అండి? సిగ్మోఫ్. సిగ్మోఫ్ పండుగ అనేది గోవా రాష్ట్రంలో చాలా గొప్పగా, ఇది కూడా ఒక వసంత రాకను సూచిస్తుంది. అంటే ఒక వసంత కాలపు రాకను సూచించేటటువంటి పండుగ గోవాలో ఏంటంటే సిగ్మోఫ్ పండుగ అని మనం చెప్పొచ్చు. ఓకే, హిమాచల్ ప్రదేశ్ లో జరుపుకున్నటువంటి పండుగ ఏంటంటే హల్దా పండుగ. ఏ పండుగ అమ్మా? హల్దా. హల్దా పండుగ. ఓకే, మరి హల్దా పండుగ అనేది వసంతకాలం రాకను చూపిస్తుంది. ఏంటండి? వసంతకాలం రాకను సూచించేటటువంటి పండుగ హిమాచల్ ప్రదేశ్లో ఏదంటే హల్దా పండుగ అని మనం చెప్పొచ్చు. మరి కేరళ రాష్ట్రంలో జరుపుకున్నటువంటి పండుగలు ఏంటి? చాలా పండుగలు ఉన్నాయి. ఓనం పండుగ ఉంది, అలా చాలా పండుగలు ఉన్నాయి. అలాగే బొట్టం తుల్లాల పండుగ ఉంది, అది నృత్యం. ఓకే, మరి ఈ విషు అనే ఒక పండుగ కూడా కేరళ రాష్ట్రంలో ఒక ప్రసిద్ధకరమైన పండుగ అని చెప్పొచ్చు. విషు రాష్ట్రంలో అంటే ఈ విషు అనే ఒక పండుగ అయితే మలయాళీలు నూతన సంవత్సర పండుగగా జరుపుకున్నటువంటి పండుగ అని చెప్పొచ్చు. ఎక్కడండి? కేరళలో. ఓకే, మరి నెక్స్ట్ పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభనా నారాయణ్ ఏ భారత శాస్త్రీయ నృత్య రూపంతో సంబంధం కలిగి ఉన్నారని అడిగారు. చూడండి అమ్మ, మనకి ఇక్కడ అడిగారు పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆమె పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. శోభనా నారాయణ్ అయితే అందుకున్నారు. మరి ఆమె భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి, కానీ ఏ నృత్యంతో సంబంధం కలిగి ఉన్నారు అని మనకి ఇక్కడ అడగడం జరిగింది. ఓకే, మరి ఈ క్వశ్చన్ కూడా SSC GD 4/2/2025 లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆప్షన్స్ కూడా చూద్దాం. ఆప్షన్ 1 మణిపురి, ఆప్షన్ 2 భరతనాట్యం, ఆప్షన్ 3 కథక్, ఆప్షన్ 4 ఒడిస్సీ అని ఇచ్చాడు. ఓకే, ఆన్సర్ ఏంటండి? ఏమడిగారు? పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభనా నారాయణ్ అని అడిగారు. ఓకే, మరి ఆప్షన్ C ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఏ నృత్యానికి చెందినటువంటి వ్యక్తి? కథక్ నృత్యానికి చెందినటువంటి వ్యక్తి. మరి కథక్ నృత్యంలో బాగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు ఎవరు? పండిట్ బిర్జూ మహారాజ్. ప్రపంచవ్యాప్తంగా అతను ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి. ఎందులోనా? కథక్ నృత్యంలో. అలాగే ఒక్కొక్క నృత్యంలో ఒక్కొక్కరు బాగా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తులు ఉన్నారండి. మరి ఈమెకు పద్మశ్రీ అనేది వచ్చింది, శోభనా నారాయణకు వచ్చింది, శోభనా నారాయణ్. కానీ ఎప్పుడు వచ్చింది? 1992లో. ఎప్పుడండి? 1992లో అయితే పద్మశ్రీ అవార్డు అనేది అందుకున్నారు. ఎవరు? శోభనా నారాయణ్ గారు. ఓకే, మరి అలాగే మణిపురి చెందినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అంటే మణిపురి నృత్య పితామహుడు అని ఎవరిని అంటారండి అంటే గురు బిపిన్ సింగ్. ఎవరమ్మా? గురు బిపిన్ సింగ్. గురు బిపిన్ సింగ్. ఇతన్ని ఏమంటారు?
మణిపురి నృత్య పితామహుడు, మీకు క్వశ్చన్ రూపంలో కూడా రావచ్చు. మణిపురి నృత్య పితామహుడు అని ఎవరిని అంటారండి అంటే గురు బిపిన్ సింగ్ గారిని అంటారు. మరి ఇతనికి సంగీత నాటక్ అకాడమీ అవార్డు కూడా రావడం జరిగిందండి. ఎప్పుడు వచ్చింది? 1966లో. ఓకే, 1966లో రావడం జరిగింది. మరి సంగీత నాటక్ అకాడమీ అవార్డు అనేది కళారంగంలో ఒక అత్యున్నతమైన పురస్కారం అని మనం చెప్పొచ్చు. కళారంగం వాళ్ళకి ఇచ్చినటువంటి అవార్డులలో ఒక అత్యున్నతమైన అవార్డు అని చెప్పొచ్చు. ఓకే, మరి అలాగే భరతనాట్యం అనగానే ఎవరు గుర్తొస్తారండి? భరతనాట్యం అనేది తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. మరి భరతనాట్య పునర్జీవ తల్లి అని ఎవరిని అంటారు? రుక్మిణీదేవి అరండేల్ గాని అంటారు. ఎవరిని అంటారమ్మా? రుక్మిణీదేవి. ఎవరినమ్మా? రుక్మిణీదేవి అరండేల్. ఓకే, రుక్మిణీదేవి అరండేల్. అలాగే పద్మా సుబ్రహ్మణ్యం ఉన్నారు, యామిని కృష్ణమూర్తి ఉన్నారు. అలాగే మరి భరతనాట్య పునర్జీవ తల్లి ఎవరిని అంటారండి అంటే రుక్మిణీదేవి అరండేల్ అని చెప్పొచ్చు. మరి ఇవి ఎందుకు అంటారండి అంటే ఈ నృత్యం అనేది ఓన్లీ దేవాలయాల్లో మాత్రమే ప్రదర్శించేవారు. ఇది దేవాలయాల్లో కాదు, ప్రతి ఒక్క వేదికలో ప్రదర్శించాలి. దీనికి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు రావాలని కృషి చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈమెనే మా భరతనాట్య పునర్జీవ తల్లి అని ఈమెని అంటారు. ఓకే, మరి ఈమె కూడా పద్మ విభూషణ్ అవార్డు అనేది రావడం జరిగిందండి. ఎప్పుడు? 1956లో రావడం జరిగింది. అలాగే సంగీత నాటక్ అకాడమీ అవార్డు అనేది ఈమెకు 1957లో అయితే రావడం జరిగింది. ఓకే, ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 1956లో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నటువంటి భరతనాట్య నృత్యకారిణి ఎవరు అని కూడా మీకు అడగొచ్చు. ఓకే, మరి అలాగే కథక్ అనేది తెలుసుకున్నాం. ఎవరు? పండిట్ బిర్జూ మహారాజ్. ఓకే, ఈమె కూడా ప్రముఖ వ్యక్తి అని చెప్పొచ్చు. మరి ఒడిస్సీ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారండి? ఒడిస్సీ నృత్య పితామహుడు అని ఎవరిని అంటారు? కేఎల్ చరణ్ మహాపాత్రో గారిని అంటారు. ఎవరిని అంటారమ్మా? కేఎల్ చరణ్ మహాపాత్రో గారిని అయితే అంటారు. మరి ఇతనికి కూడా సంగీత నాటక్ అకాడమీ అవార్డు అనేది 1966లో వచ్చింది. చూడండి అమ్మా, బాగా గుర్తుంచుకోండి. గురు బిపిన్ సింగ్ గారికి అలాగే కేఎల్ చరణ్ మహాపాత్రో గారికి కూడా 1966లోనే ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, మరి క్వశ్చన్ అనేది ఇది దేని నుంచి వచ్చిందండి అంటే ఇది ఒక అవార్డ్స్ నుంచి వచ్చినట్టు క్వశ్చన్ అని చెప్పొచ్చు, ఒక నృత్యం నుంచి వచ్చినట్టు క్వశ్చన్ అని చెప్పొచ్చు, అలాగే ఆర్ట్ పర్సనాలిటీ అనే టాపిక్ నుంచి వచ్చిందని చెప్పొచ్చు. ఆ టాపిక్స్ అన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. ఒక టాపిక్ చదివితే రెండో టాపిక్ మీకు చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అన్ని సబ్జెక్ట్లో ఈజీ సబ్జెక్ట్ ఏదండి అంటే స్టాటిక్ జీకే అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ రాణి మచియా ఒక ఉమ్మత్త జానపద నృత్యకారిణి. ఆమె కళల రంగంలో అలాగే జానపద నృత్యం, కళల రంగం అంటే ఏంటమ్మా? ఆమె జానపద నృత్యంలో 2023లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు అని మనకి ఇక్కడ అడిగారు. ఓకే, ఏంటమ్మా? పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె పేరేంటి? రాణి మచియా. ఏ నృత్యంలో? ఉమ్మెత్త అనే ఒక జానపద నృత్యకారిని అని అడిగారు. ఓకే, ఒకసారి ఈ క్వశ్చన్ కూడా ఎప్పుడు వచ్చిందమ్మా? SSC GD 4/2/2025 సెకండ్ షిఫ్ట్ లో రావడం జరిగింది. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 3 తెలంగాణ, ఆప్షన్ 4 గోవా. ఓకే, ఆన్సర్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మ. ఏంటి? ఆమె కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఆమె. ఎవరు? రాణి మచ్చయ్య. అలాగే ఈమె కొడగు ప్రాంతంలో, ఏంటమ్మా? కొడగు ప్రాంతంలో అయితే ఈ ఉమ్మెత్త అనే ఒక జానపద నృత్యాన్ని బాగా ప్రాముఖ్యంలోకి తెచ్చినటువంటి వ్యక్తి, అంటే బాగా ప్రాచుర్యంలోకి తెచ్చినటువంటి వ్యక్తి. ఆ విధంగా ఈ నృత్యాన్ని ఒక ప్రాముఖ్యతలోని తేవడం వలన ఈమెకు పద్మశ్రీ అవార్డు అనేది 2023లో అయితే ఇవ్వడం జరిగింది. మరి కేరళకు చెందినటువంటి నృత్యం ఏంటమ్మా అంటే తెయ్యం నృత్యం, అంటే బాగా ఫేమస్ అని చెప్పొచ్చండి. ఓకే, తెయ్యం నృత్యం అనేది చాలా ప్రసిద్ధకరమైన నృత్యం అని చెప్పొచ్చు. మరి కర్ణాటక అనగానే చాలా నృత్యాలనే ఉన్నాయి. మరి తెలంగాణ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? పేరిణి నృత్యం, లంబాడి నృత్యం, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి చెప్పొచ్చు. మరి గోవా అనగానే మనకి ఏం గుర్తొస్తాయి? పుగ్ది నృత్యం, అలాగే దాలో నృత్యం. గోవా రాష్ట్రంలో సిగ్మో పండగ ఎంత ప్రసిద్ధకరమైనదో దాలో నృత్యం అలాగే పుగ్ది నృత్యం ఈ రెండు కూడా బాగా ప్రసిద్ధకరమైన నృత్యాలని చెప్పొచ్చు. ఓకే, ఒక
ఈ క్వశ్చన్ కూడా చూసారు కదమ్మా, ఇది కూడా నృత్యాలు అనే ఒక టాపిక్ నుంచి అయితే వచ్చింది. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు. అలాగే ఎస్ఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. ఇప్పుడైతే ఆఫర్లో అయితే అందిస్తున్నాం. 499 రూపీస్కే మీకు 999 ఉన్నటువంటి కోర్స్ అయితే 499 రూపీస్కి అందిస్తున్నాం. అంటే 500 అనేది సేవ్ అవుతుంది మీకు. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ కంప్లీట్ వీడియోస్ 1 lakh బిట్స్ కూడా మీకు అందిస్తున్నాం. కాబట్టి 499కే 6 months వ్యాలిడిటీతో అయితే మీరు ఈ కోర్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చండి. ఒకవేళ కోర్స్ అనేది తీసుకోవాలంటే ప్లే స్టోర్కి వెళ్ళి పిఆర్ అకాడమీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ కోర్స్ తీసుకొని చదివి డైలీ లైవ్కి అనేది అటెండ్ అవ్వండి. 2026లో ఉద్యోగం అనేది మీ సొంతం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.